రాబోతా ఉంది. జస్ట్ వితిన్ 2-3 ఇయర్స్‌లో. ప్రతి సెక్టార్‌లోకి. ఈవెన్ మనం ఇంకా చెప్పాలంటే మన వెస్టేజ్ అనే కంపెనీ కూడా గత 2, 3 సంవత్సరాల నుండి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి, రోబోటిక్స్ తోటే మన ప్రొడక్ట్స్‌ని తయారు చేస్తా ఉంది. అది చాలా మందికి తెలుసో తెలీదో నాకు తెలీదు కానీ 2-3 ఇయర్స్ బ్యాక్ నుండే కూడా మనం అడ్వాన్స్‌గా మన వెస్టేజ్ అనే కంపెనీ చాలా అడ్వాన్స్‌గా ఉంది. ఈవెన్ వాడుతున్నటువంటి సాఫ్ట్‌వేర్ గాని, తయారు చేస్తున్నటువంటి ప్రొడక్ట్స్ గాని ఎవ్రీథింగ్ అడ్వాన్స్‌గా అంటే ప్రపంచం ఎంత ఫాస్ట్‌గా మనకు ముందుకెళ్తా ఉందో, వెస్టేజ్ అనే కంపెనీ గూడా చాలా అంతకన్నా ముందు మనం అడ్వాన్స్‌గా మనం ఉన్నాం. సో, అయితే మనం గుర్తుపెట్టుకోండి రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకముందే మన పిల్లల భవిష్యత్తు అంధకారంలోకి పడకముందే ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ సెక్టార్‌లో ఉన్నవాళ్ళున్నారు కదా! తెలిసో తెలియకో వెస్టేజ్ మన అప్లయనర్స్ వచ్చి మన ఇంటికొచ్చో లేకపోతే మనల్ని మీటింగ్ తీసుకెళ్ళో ఎక్కడో కూర్చోబెట్టి క్లియర్‌గా మనకు ఏదైతే ఈ బిజినెస్ గురించి రేపు 100% మనకి ఇది సేఫ్ సైడ్‌లో ఉంటది. మన కుటుంబానికి, మన టీమ్‌కి అని చెప్పేసి ఎప్పుడైతే మనకు మన అప్లయనర్స్ చెప్తా ఉన్నారో, అవునా? ఇది 100% రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత వెస్టేజ్‌ని ఖచ్చితంగా పట్టుకోవాల్సొస్తది మనం. సో, ఉన్నవాళ్ళు ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ వెస్టేజ్‌లో ఉన్నవాళ్ళు చాలా అదృష్టవంతులని చెప్పొచ్చు. ఎందుకంటే తెలుసో తెలియకో దీనిలో పడిపోయాను. తెలుసో తెలియకో నంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో పడ్డాం మనం. ఇంకా మనం ముందుకెళ్ళాలంటే రేపు ఫ్యూచర్‌లో 2037 నాటికి ప్రపంచం మొత్తంలో వెస్టేజ్ అనేది ఫస్ట్ ప్లేస్‌లో ఉండబోతున్నటువంటి కంపెనీ. 2037 నాటికి. ఇంకా చెప్పాలంటే 2030 నాటికి ప్రపంచంలోనే టాప్ 10 లోకి వెళ్తున్నటువంటి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోకి మనం తెలుసో తెలియకో పడ్డాం. పడిన తర్వాత కొంచెం విషయాలు మన అప్లయన్స్ తోటి కొన్ని మీటింగ్స్ వచ్చిన తర్వాత ఎక్స్‌పర్టైజ్డ్ పర్సన్స్ వాళ్ళు చెప్పేటువంటి విషయాలు నేర్చుకున్న తర్వాత మనకర్థమవుతుంది. ఇదొక సూపర్ సెక్టార్ అని. కానీ అయినా సరే విషయాలు తెలిసినప్పటికీ మనకు ప్రస్తుతానికి ప్రాబ్లమ్ ఏమీ లేదు గాబట్టి చాలా సీరియస్‌గా మనం వర్కౌట్ చేయట్లే. చూడండి ఇప్పుడు నాకైతే నేను ఇంతకుముందు చెప్పిన ప్రకారం అయితే నేనైతే వెల్ క్వాలిఫైడ్. ఎప్పటికైనా సరే నేను కూర్చుంటే సబ్జెక్ట్ చెప్పగలుగుతాను. అవునా? ఒక 100 మందికి చెప్పినా సరే నెలకు రూ. 1,00,000 సంపాదించుకుంటా. కానీ నేను ఆలోచించి రేపు ఫ్యూచర్ మారబోతుంది అని తెలిసినప్పుడు మనం మారితేనే మన భవిష్యత్తు మన చేతిలో ఉంటది. లేదంటే చూద్దాంలే వచ్చిన తర్వాత చేద్దాము. లేతే వచ్చిన తర్వాత సిట్యుయేషన్స్ చూద్దాము అనంటే 100% మనం పప్పులో కాలేసినట్టే లెక్క. చూడండి రేపు నేను వీలైతే నాకు హోస్ట్ ఇస్తారా? ఒకసారి నవీన్‌జీ ఒకసారి హోస్ట్ ఇస్తే కొన్ని నేను క్లిప్పింగ్స్ చూపిస్తాను మీకు. అడ్వాన్స్‌గా షూర్. ఎంత షూర్ సార్. ఇస్తాను. ఫాస్ట్‌గా మనకు ముందుకెళ్తున్నాం అనేది నాకు అర్థమైద్ది. ఒకసారి నాకు హోస్ట్ ఇవ్వండి. నేను కొన్ని క్లిప్పింగ్స్ మీకు చూపిస్తాను. యాహ్! ఓకే సార్. హోస్ట్ ఇచ్చాను మీకు. థాంక్ యూ. థాంక్ యూ. సో, ఇక్కడ మీరొక్కసారి నేను ఫస్ట్ ఒక ఒక 20 పాయింట్స్ నేను టక చదువుతాను. ఆ 20 పాయింట్స్‌లో ఒక్క పాయింట్ మాత్రమే మీరు చేసుకోండి ఒక్కసారి. ఓన్లీ 1 పాయింట్. ఒ ఒక పాయింట్ మాత్రమే మీరు చూజ్ చేసుకోండి. రైట్. ఇప్పుడు నేను టక చదువుతాను. అందరికి కూడా చాలా జాగ్రత్తగా వినండి. అవసరమైతే ఇంట్లో వాళ్ళకి స్పీకర్ ఆన్ జేయండి. ఇప్పుడు నేను మాట్లాడే ప్రతి మాట కూడా చాలా ఇంపార్టెంటు. ఇంకా అనుమానము లేపోతే ఇంకా డౌటు లేపోతే మా వాళ్ళు వింటట్లేదు, మా సార్ వినట్లేదు, మా మేడం గారు వినట్లేదు, మా చుట్టాలు వినట్లేదు అని జెప్పేసి ఎవరైతే అంటా ఉంటారు కదా! ఒకసారి వాళ్ళందరికీ గూడా ఇంట్లో ఎవరైతే ఉంటారు గదా! వాళ్ళందరికి ఒకసారి స్పీకర్ ఆన్ జేసి ఒకసారి వినిపించండి. ఎందుకంటే నేను ఇప్పుడు 'జేపీ సార్ ఈస్ నాట్ ఎ బిజినెస్ మ్యాన్.' నేను బిజినెస్ మ్యాన్ కాదు. అవునా? రీసెర్చ్ చేసుకున్న తర్వాత ఈ ఫీల్డ్ ఎలా ఉంటది? నేను కొన్ని వందల మందిని ఐఐటీయన్స్‌ని తయారు చేసినటువంటి వ్యక్తిని. మరి అలాంటి వ్యక్తే అంత వెల్ ఎడ్యుకేటెడ్ వ్యక్తే ఈరోజు మరి కంప్లీట్‌గా సిస్టమ్ మొత్తానికి అవునా నా టీచింగ్ సెక్టార్‌ని మొత్తం క్లోజ్ చేసుకున్నాను అంటే మీరు అర్థం చేసుకోవాలి రేపు ఎంత ఫ్యూచర్ ఉండుంటది. నేను పిల్లలకి ఎడ్యుకేషన్ కాదు ఇవ్వాల్సింది. ముఖ్యంగా తల్లిదండ్రులకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనే మెయిన్ సోర్స్ తోటి దీనిలోకొచ్చాను నేను. ఎందుకంటే పిల్లలకి ఎడ్యుకేషన్ ఇస్తే పిల్లాడు మాత్రమే జాబ్ సంపాదించుకుంటారు. పిల్లాడు మాత్రమే ఎదగగలుగుతారు. అదే ఒక తల్లిదండ్రులకు గనక ఈ విషయాలు గనక తెలిసి ఉంటే, అవునా? తల్లిదండ్రులకు గనక ఈ విషయాలు గనక తెలిసుంటే 100% వాళ్ళ పిల్లలకి గూడా యూజ్ అవుతది. ప్లస్ సమాజానికి కూడా చాలా యూజ్ అవుతది. సో, కాబట్టి ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో దయచేసి నేనేం చెప్తానంటే, మీకు ఒక రూ. 1,00,00,000 అప్పున్నా సరే మీరు వెస్టేజ్‌కి రండి. ప్లస్ 18 సంవత్సరాలు దాటినటువంటి పిల్లలు గనక మీ ఇంట్లో గనక ఉంటే 100% ఒక ఐడీ యేసేసుకొని వాళ్ళ కింద ఒక ఆరుగురిని డెవలప్ చేసి వదిలిపెట్టండి.
ఇది ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఐయామ్ నాట్ ఎ బిజినెస్ మ్యాన్. నేను బిజినెస్ మ్యాన్ అయ్యి చెప్పట్లేదు. ఇంటర్నేషనల్ వైస్‌గా రకరకాల సెక్టార్స్‌ని, రకరకాల నెట్వర్కింగ్ బిజినెస్‌ని మొత్తం కూడా రీసెర్చ్ చేసిన తర్వాతనే నేను బుక్ రాసానని చెప్పాను. రీసెర్చ్ చేసిన తర్వాతనే ఈ మాటలు చెప్తా ఉన్నా. కానీ మీ ఇప్పుడు ఇప్పుడు ఇది నా టీమ్ గూడా గాదు గదా! కాబట్టి నా టీమ్ అయితే నేనేదో మోటివేట్ జేసేసి పీవీ కోసమనో, లేకపోతే నా లెవెల్ కోసమనో చెప్పొచ్చు. కానీ గుర్తుపెట్టుకుంటే రేపు ఫ్యూచర్ మాత్రం 100% రేపు ఫ్యూచర్ మాత్రం 100% పిల్లలకు జాబులైతే ఉండవు. నో డౌట్. సో, అంతకన్నా ముందు మీకొక క్వెషన్ ఏంటంటే, ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేతే ముందు వచ్చే పిల్లల గురించి మాట్లాడే కన్నా ముందు మీకొక 20 క్వెషన్స్ మీ ముందటేశాను. కానీ దానిని టక 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 చదువుతాను. మీరు మాత్రం ఒక్కటే మాత్రం పిక్ చేయండి. ఒక్కటే మాత్రం మీరేం జేయాలంటే నవీన్ గారు చెక్ చేస్తా ఉంటారు. ఒక్కటే మాత్రం దానిలో ఒక నంబర్‌ని మీరేం జేయాలంటే, మీరు ఆ చాట్‌లో ఏదైతే చాట్ బాక్స్ ఉంది గదా! దాంట్లో ఆ నంబర్ ఏసేయండి. ఏ నంబర్ అయితే మీకు కావాలో ఆ నంబర్ ఏసేయండి. ఫస్ట్ పాయింట్ నంబర్ 1 ఏంటంటే, మీరు మీ కుటుంబం సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా? ఇప్పుడే ఏయొద్దు మీరు. మొత్తం 20 పాయింట్లు చదివిన తర్వాత సెలెక్ట్ చేసుకొని ఒక్క పాయింట్‌ని మాత్రమే మీరు పోస్ట్ చేయండి. మీరు మీ కుటుంబ సభ్యులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా? యెస్. ఓకే. దెన్ నెక్స్ట్ అట్లాగే మీతో పాటు మన అనుకునే వాళ్ళు అందరి అందరిని ఆరోగ్యంగా ఉంచాలని ఉందా మీకు? అవునా? లేదంటే ఆరోగ్యంతో పాటు ఆదాయం కావాలా మీకు? లేదంటే ఆర్థిక పరమైన ఇబ్బందులున్నాయా? ప్లస్ అప్పులున్నాయా? లేదంటే పిల్లలని మంచి స్కూలు, మంచి కాలేజీలో లేదంటే విదేశాలలో చదివించాలని ఉందా మీకు? అట్లాగే ధనవంతులవ్వాలని ఉందా? ప్లస్ ఉన్నతంగా పిల్లల్ని అవునా? పెళ్ళిళ్ళు చేయాలని ఉందా మీకు? మీ కుటుంబంలోనే ధనవంతులవ్వాలని ఉందా మీకు? లేదంటే 10 మందికి సహాయం చేయాలని ఉందా? హ్మ్. లగ్జరీ ఇల్లు కొనాలనుకున్నా, లేదంటే లగ్జరీ కారు కొనాలని ఉందా మీకు? లేదంటే మానసిక బాధలు పోవాలన్నా సరే, లేదంటే అవమానాలు పొందుతున్నా, 10 మందిలో గుర్తింపు రావాలన్నా అనే కోరిక ఉందా మీకు? లేదంటే మరణాంతరం వరకు కూడా డబ్బులు రావాలన్నా, పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో అనే ఆలోచన ఉందా? లేదంటే కష్టాలు, నష్టాల నుండి బయట పడాలని ఉందా? అవునా? లేదంటే నెలకు 1,00,000 పని చేయకున్నా నిజాయితీగా సంపాదించాలనుకుంటున్నారా? లేదంటే మన తర్వాత 3 తరాల వరకు సంపాదన కావాలనుకుంటున్నారా? దీంట్లో చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించి పిక్ ఎయ్యాలి. తర్వాత దీన్ని ఒక పాయింట్‌ని మీరు చూజ్ చేయండి. ఓన్లీ 1 పాయింట్ మాత్రమే ఆలోచించి మీరు ఆ చాట్‌లో ఒక్కసారి పోస్ట్ చేయండి. తొందరగా ఒక 1 మినిట్ ఛాన్స్ ఉంది మీకు. తర్వాత చాలా ఇంపార్టెంట్ విషయాలు మనం చర్చించుకుందాము. ఒక్కసారి మీరేం జేయాలి? ఆ! లాస్ట్‌కి అల్టిమేట్‌గా మీరు ఇప్పుడు ఆలోచిస్తానే ఉండండి. నేను మాట్లాడుతా ఉంటాను. మీరు ఒక్కసారి ఆలోచిస్తా ఉండండి. ఈ పాయింట్స్ చదువుతా ఉండండి. ఏది కావాలని ఉంది మీకు? తక్షణమే మీకు ఏది కావాలని ఉంది? లేదా ఫ్యూచర్‌లో మీకు ఏది అవ్వాలని ఉంది? ఏది పోవాలని ఉంది? అవునా? మనకు డ్రీమ్స్ ఉంటాయి గదా! ఆ డ్రీమ్స్ కావాలంటే దీంట్లో ఏదైనా ఒక పాయింట్‌ని మాత్రం ఫిక్స్ చేయండి. ఒక 1 మినిట్ మాత్రమే ఛాన్స్ ఉంటది మీకు. తొందరగా చేసిన తర్వాత అల్టిమేట్‌గా ఎందుకు నేను ఈ క్వెషన్ ఏసానంటే, ఎందుకు మనం ఈ బిజినెస్ చేయాలి? ఎందుకు ఈ బిజినెస్‌లో ఉండాలి? అనే పాయింట్ తోటి మనకు ఎండ్ అవుద్ది కాబట్టి, ఒక్కసారి ఆ పిక్‌లో చూసుకోండి. ఏదైతే మీకు కావాల్సినటువంటి పాయింట్ ఉంటది కంపల్సరీ ఇక్కడ అందరికీ ఏదో ఒక పాయింట్ కావాలి, 2 పాయింట్లు కావాలి, 3 పాయింట్లు కావాలి, 4 పాయింట్లు కావాలి. కొంతమందికైతే 20 పాయింట్లు కావాలి. కానీ ఒకటే ఒక పాయింట్‌ని మీరు పిక్ చేయాల్సుంటది తొందరగా. యాహ్! నవీన్‌జీ ఒక్కసారి నాకు జెప్పండి. ఏమేమి అంటే ఏ నంబర్ పడింది బాగా? ఒక్కసారి చెప్పండి. టక టక చెప్పుకుంటూ రండి. నవీన్‌జీ నా వాయిస్ వస్తుందా? సార్ వాయిస్ క్లియర్‌గా ఉంది. సో, హోస్ట్ మీకుండే గదా! సో, అన్‌మ్యూట్ యాహ్! ఆప్షన్ లేకుండా మీకు హోస్ట్ ఇస్తున్నాను సార్ మళ్ళీ. నేను ఓకే. అన్‌మ్యూట్‌లో ఉంటా. ఇప్పుడు ఏ నంబర్ పడింది? పిక్ ఏమైనా ఐడియా ఉందా? చూస్తున్నాను చెప్తున్నా. రీడ్ చేయాలా అన్ని? చెప్పండి. రీడ్ చేయండి ఫాస్ట్‌గా. 17, 9, 18, 26, 16, 10, 2, 3, 6, 3, 2, 20, 23, 7, 7, 23, 17, 10, 7, 2, 9, 11, 20, 11, 9, 20.
10, 10, సూపర్. 20, సూపర్. ఫెంటాస్టిక్. 29, 10, 10, 25, 3, 9, 9, 3, 6, 29, 9, 20, 16, 9, 16, 10, 29, 9, 3, ఓకే. 23, 3, 3, 29, 20, 11, 29, యాహ్! 20, యాహ్! థాంక్ యూ. 16. థాంక్ యూ నవీన్‌జీ. థాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ దాని సార్. యాహ్! దీంట్లో అన్నిటికి ఒకటే సొల్యూషన్ ఉంది. 20 పాయింట్లు ప్రతి ఒక్కటి నచ్చింది సార్ అని చెప్పేసి చాలామంది అనుకునే ఉంటారు లోపల. కానీ గుర్తుపెట్టుకోండి, దీంట్లో అన్నిటికి సొల్యూషన్ ఉన్నటువంటి ఒక పాయింట్ ఉంది. దట్ ఈస్ నథింగ్ బట్ పాయింట్ నంబర్ 7. ఏడో పాయింట్ ఏదైతే ఉంది కదా, ధనవంతులు కదా, మనం గనక ధనవంతులు అవ్వాలన్నా మనం వెస్టేజ్ చూజ్ చేసుకోవాలి. ఈ ధనం గనక మన చేతిలో ఉంటే మిగతాయి ఏవైతే 19 పాయింట్లు ఏవైతే ఉంటాయి కదా, అవన్నీ ఆటోమేటిక్ వచ్చేస్తాయి మనకి. సో వెస్టేజ్కి మనం వచ్చిందే ఆరోగ్యం కోసం. ఎవరు రాలేదండి ఇక్కడ. మాక్సిమం ఆఫ్ ద పీపుల్ 99.99% ఆఫ్ ద పీపుల్ వెస్టేజ్కి ఎందుకు వస్తారంటే మన డబ్బు సంపాదించడానికి వస్తారు. అవునా కదా? ఒకసారి ఎస్ ఆర్ నో? ఒకసారి ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో పెట్టండి. సో 100% నాకు తెలిసైతే 100%లో 99.99% పీపుల్ అందరూ కూడా ఇక ఎవరైతే ఆరోగ్యం కోసం వచ్చారో వాళ్ళు కనీసం 60 సంవత్సరాలు, 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉంటారు. బట్ ఇక్కడున్న యూత్ గాని, లేదంటే 50 సంవత్సరాల లోపు గాని, లేకపోతే కొంతమంది కూడా 100% డబ్బు సంపాదించడం మనం గనక చేయగలిగితే మిగతా ప్రతి ఒక్కటి ప్రపంచం మొత్తం కూడా ఈ రోజు నడిచేది డబ్బు వెనకాలే మనకు తెలుసు. కాబట్టి అదొక్క లోటు వల్ల మనం వెస్టేజ్‌లోకి వచ్చినాం మనం. అవును కదా? సో కాబట్టి మీరిక్కడ నాకు తెలిసి మాక్సిమం కూడా యెస్ అనే పాయింట్ వచ్చుంటది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ డబ్బనేది 100% ప్రపంచం ఎటెళ్తుంది అంటే డబ్బు వెనకాల నడుస్తా ఉంది. ఈవెన్ మన సైదులు సార్ చెప్తా ఉంటారు మనకి ఏమని, భార్యాభర్తల రిలేషన్ కూడా నిన్ను డిసైడ్ చేసేది డబ్బే అని చెప్పేసి. ఇది 100% కరెక్ట్. కదా! మన సంబంధాలు మన 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 ఈవెన్ ఇంట్లో రిలేషన్‌షిప్ కానీ ఎనీ రిలేషన్‌షిప్ ఖచ్చితంగా ఎవరు నడిపిస్తారంటే 100% డబ్బే. ఈవెన్ మనం గూడా నడవాలన్నా కూడా మనకు కావాల్సింది డబ్బే. సో, కాబట్టి దీంట్లో మనం నేను పాయింట్ ఏస్తాను చూడండి. అవునా? ఒక పాయింట్ ఏస్తాను. ఇక్కడ ఏముందండి? ఏఐతో నిరుద్యోగ తుఫాన్. మరి మనం డబ్బు సంపాదించాలని జెప్పేసి మనకు డబ్బు సంపాదించాలి అని జెప్పేసి కోరికున్నప్పుడు, మనం చేయాల్సిన పని నెక్స్ట్ తక్షణ కర్తవ్యం ఏంటి అంటే, మన దగ్గర డబ్బు లేదు, లేదంటే బీదవాళ్ళము, లేదంటే ఆర్థికమైన ఇబ్బందులున్నాయి, లేదంటే మనకు అప్పులున్నాయి, లేదంటే రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. ఈ ఇష్యూస్ అన్నిటికి కారణం డబ్బే అని తెలిసినప్పుడు, ఖచ్చితంగా మనకు కావాల్సింది ఒక డబ్బు సోర్స్ గావాలి. ఆ డబ్బు సోర్స్ ఏమైతది మన సాధారణమైన కుటుంబానికి అంటే, అదొక ఉద్యోగం అయితది. లేదంటే చిన్న చితక ఒక 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 వచ్చిన వ్యాపారం అయితది. కూరగాయలో లేకపోతే ఇంకోటో 30 రోజులకు గడిచేటువంటిది, లేదంటే ఒక రోజు గడిచేటువంటిది. ఒక డబ్బు సిట్యుయేషన్స్‌లోకి మనం కంపల్సరీగా వెళ్ళాల్సిన అవసరం ఉంటది. కావాల్సింది డబ్బు. ఇప్పటిదాకా మనం 20 పాయింట్లలో నేర్చుకున్నది కావాల్సింది డబ్బు. మరి ఆ డబ్బు కోసం మనం బయటికెళ్ళాలి. బయటికెళ్ళాలంటే మీకు తెలుసా? నేను రీసెర్చ్ చేసిన ప్రకారము ఇండియాలో 100,00,00,000 మంది దగ్గర బ్యాంకు బ్యాలెన్సు లేదు. మీకు తెలుసా? 100,00,00,000 మంది దగ్గర బ్యాంకు బ్యాలెన్స్ లేదు. అంటే జస్ట్ 30 రోజుల కోసం చేసినటువంటి ఆ పని ఏదైతే ఉంటదో, అవునా? దానికోసం డబ్బులు తీసుకుంటున్నాం. మళ్ళీ మనం ఇంట్లో అవసరాలు తీర్చుకుంటున్నాం. అవునా? మళ్ళీ 30 రోజుల కోసం పని చేస్తున్నాం. లేదంటే రోజువారీగా కూలీగా పని చేస్తున్నాం తప్ప, రీసెర్చ్ ఏం చెప్తుందంటే, ఇండియన్ ఎకానమీ ఏం చెప్తుంది అంటే, 100,00,00,000 మంది దగ్గర ఇండియాలో డబ్బులు లేవు. ఆ 100,00,00,000 మందిలో ఇండియాలో డబ్బులు లేవనే మాట ఎప్పుడైతే మనం విన్నామో, ఆ డబ్బులు లేనటువంటి స్థితిలో కూడా మనం ఉన్నాం. అంటే 100,00,00,000 మందిలో మనం ఉన్నాం. మరి 100,00,00,000 మందిలో డబ్బులు లేవని చెప్పేసి అనుకున్నాం. దాంట్లో ఉన్నాం కరెక్టే. ఎప్పటి నుండి ఉన్నాం తెలుసా? దాదాపు 800 సంవత్సరాల నుండి మన కుటుంబం ఇట్లనే బతుకుతా ఉంది. మరి 800 సంవత్సరాల నుండి బతికిన తర్వాత నిజంగా మనం గనక మన పిల్లలకి ఏమన్నా ఇచ్చిపోతామా అంటే 100% అప్పులు ఇచ్చిపోతాం తప్ప, బాధలు, కష్టాలు, నష్టాలు ఇచ్చిపోతాం తప్ప, ఆస్తులు మాత్రం ఇచ్చేటువంటి ప్రసక్తే లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. అవునా? ఇప్పుడు ఎవరైతే చాలా మంది దగ్గర ఒక ఎకరమో, 2 ఎకరాలో, 3 ఎకరాలో, లేకపోతే 5 ఎకరాలో, 10 ఎకరాలో, లేకపోతే ఇల్లో ఇంకోటి ఏదైతే ఉందో, అది వాళ్ళు సంపాదించినటువంటి ఆస్తి అయితే కాదు. పరంపరగా వచ్చినటువంటి ఆస్తి మాత్రమే కానీ, మనం సంపాదించేది ఓన్లీ నెల కోసమే. ఒక్కసారి ప్రశాంతంగా మనం ఆలోచించుకోగలిగితే, నిజంగా మనం సంపాదించిన డబ్బు మనం సొంతగా సంపాదించి ఆస్తులు సంపాదించినమా? లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్ పెంచినమా అంటే 100% లేదు.
అవునా? అంటే మనకు కావాల్సింది డబ్బని తెలిసింది. మనకు కావాల్సింది డబ్బని తెలిసింది. డబ్బు కోసం అని జెప్పేసి జాబ్ జేయాలని జెప్పేసి మనం అనుకోని, మనం వర్కౌట్ జేసుకుంటే, మనం రిటైర్ అయ్యేంత వరకు ఎవరైనా సరే ఒక గవర్నమెంట్ సెక్టారు ఒక బీఎండబ్ల్యూ కార్ తీసుకున్నటువంటి దాఖలాలున్నాయా? అవునా? లేకపోతే ఒక 2,00,00,000, 3,00,00,000 పెట్టి ఒక ఇల్లు కట్టినటువంటి దాఖలాలున్నాయా? అంటే 100% లేవు. ప్లస్ మనం అనుకుంటున్నాం ఇప్పటికైనా సరే సంపాదిద్దామని జెప్పేసి జాబ్‌లోకి వెళ్దామనుకుంటే, మనకు అడ్డుపడ్డదేంటి అంటే, ఇప్పుడు ఈ పిక్ ఏదైతే ఉందో అదే మనకు అడ్డుపడ్డది. చూడండొకసారి. ఏఐతో నిరుద్యోగ తుఫాన్. అంటే ఏదో ఒకటి జేసి మన కుటుంబాన్ని కాపాడుకుందామని జెప్పేసి మనకనిపి ఈ ఈ ఈ ఏదైతే ఈ బాధ్యతలు, ఈ బరువులు ఇవన్నీ ఏదైతే ఉన్నాయో, దాంట్లోకెళ్ళి కనీసం నేను బయటపడదామని జెప్పేసి మనం ఉద్యోగానికో, లేకపోతే ఇంకో దానికో వెళ్దామనుకుంటే 100% ఇప్పుడొచ్చేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కూడిన ఈ ఏదైతే రోబోట్స్ వచ్చినాయో, ఒక్క జాబ్ గూడా మనకు ఇదే ఇప్పుడు జేబీ సార్ ఏదైతే చెప్తా ఉన్నారో నేను గత 2 ఇయర్స్ నుండి నా టీమ్‌ని ఎడ్యుకేట్ చేసుకుంటా వచ్చినా నేను. అవునా? ఇప్పుడు మిగతా ఎక్కడికెళ్ళినా సరే 2 సంవత్సరాల నుండి నేను పెట్టిన ప్రతి జూమ్‌కి గాని, లేదంటే నేను లైవ్ మీటింగ్‌లో కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడని రోజు లేదు. ఇప్పుడు అదే హైలైట్ అయిపోతున్నటువంటి టాపిక్. అంటే రేపు మనమే గాదు, ఈరోజు మనమే గాదు, రేపొచ్చేటువంటి మన పిల్లలకి కూడా 100% జాబులనేటివి ఉండవు. మీరు గుర్తుపెట్టుకోండి. కాబట్టే మనం 100% వెస్టేజ్‌ని పట్టుకొని నిలబడి వర్కౌట్ చేయాలి. మన కింద ఒక్కొక్కరిని మనం ఒక్కొక్క లెగ్‌లో మనం డెవలప్ చేసుకుంటూ ఆరుగురిని డెవలప్ చేసేటువంటి పనిలో మనం పడాలి. 100,00,00,000 మంది దగ్గర డబ్బు లేకపోతే మీకు తెలుసా వెస్టేజ్ చరిత్రలోనే 7,000 మందిని కోటీశ్వరులు చేసినటువంటి కంపెనీ వెస్టేజ్. 7,000 మంది బీదరికంలో ఉన్నటువంటి వ్యక్తులని 7,000 మందిని చూడండి ఇన్ని దాదాపు 3,500,00,000 పైచిలుకున్నటువంటి వెస్టిజన్స్‌లో దాంట్లో ఇండియా మనం చూసుకుంటే 100,00,00,000 మందిలో డబ్బు లేవని చెప్పేసి అనుకుంటే 7,000 మందిని కోటీశ్వరులు చేస్తే ప్రస్తుతానికి వచ్చేటువంటి తరంలో వచ్చేటువంటి జనరేషన్స్‌లో మనకున్నటువంటి మేనేజ్‌మెంట్ ఒక్కొక్కరికి 40 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి మేనేజ్‌మెంట్‌లో రేపొచ్చేటువంటి సిట్యుయేషన్స్‌లో కొన్ని ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటి 7,000 మందే కాదు. రేపు 7,00,000 మంది, 7,00,00,000 మంది, 70,00,00,000 మంది కూడా దీంట్లో కోటీశ్వరులు కాబోతున్నటువంటి ఏకైక లక్కీగా మంచి కంపెనీలో పడ్డందుకు రియల్లీ అదృష్టం నిజంగా. సో, ఇక్కడ ఎవరైతే ఈ జూమ్ మీటింగ్ వింటా ఉన్నారో మీరు గుర్తుపెట్టుకోండి, రాసిపెట్టుకోండి. 5 సంవత్సరాలు ఎవరైతే నిలబడగలుగుతారో అవునా? ఐదర్ సంపూర్ణంగా నాలెడ్జ్ తెలుసుకొనైనా రావాలి దీంట్లోకి. లేదంటే గుడ్డిగా అయినా సరే ఈ బిజినెస్‌ని మనం చేయాలి. సంపూర్ణంగా తెలుసుకుంటే టైం పడతది. అప్లైన్ చెప్పినట్టు గుడ్డిగా ఇలా చేయండి, అలా చేయండి అని చెప్పేసి చేసుకుంటా పోతే బీబీ మెడన్ లాగా ఇప్పుడు 4,95,000 ఎట్లయితే మనం ప్రీవియస్ 2 మంత్స్ బ్యాక్ ఎట్లయితే తీసుకున్నారో మేడం గుడ్డిగా చేసుకుంటూ వెళ్లారు. అవునా? అట్లాగే దీనిలో 2 పాయింట్లతోటి వర్కౌట్ చేసుకోవాలి. సంపూర్ణంగా తెలుసుకొనైనా చేయాలి. లేదంటే గుడ్డిగా అయినా వర్కౌట్ చేసుకోవాలి. ఎందుకంటే రేపు మనం బతకడమే కష్టమైనటువంటి సిట్యుయేషన్స్ ప్రపంచం మొత్తం జాబులు లేక వాళ్ళు ఉరేసుకొని చచ్చిపోయేటువంటి రోజులు ప్రపంచంలోకి రాబోతున్నాయి. అనే ఆర్టికల్స్ చాలా వచ్చాయి మనకి. అవునా? ఇంకా చాలా మంది సీరియస్ దీనిలో ఉన్నప్పటికీ కూడా జస్ట్ నెట్టుకుంటూ వెళ్తా ఉంటారు. కానీ వర్కౌట్ వెరీ సీరియస్‌గా ఈరోజు మనం ఈ వర్కౌట్ చేయకపోతే సిట్యుయేషన్స్ పరిణామాలు చాలా చేంజెస్ వస్తున్నాయండి. ఎందుకంటే ఇప్పుడు చూడండి కార్‌లలో డ్రైవర్‌లెస్ కార్‌లొస్తున్నాయి. అవునా? ఈవెన్ ఇంట్లో గూడా హైదరాబాద్‌లో నేను చెప్పేటువంటి ఇంతకుముందు నేను 1 ఇయర్ బ్యాక్ ట్యూషన్ చెప్పినప్పుడు కూడా అవునా? ఇంట్లో ఇల్లు ఊడడానికి కూడా ఒక రోబోట్ ఉంది. మీకు తెలుసు చాలా మంది కిచెన్‌లో గూడా మొత్తం కంప్లీట్‌గా గిన్నెలు, బోల్లు అన్నీ కడిగేది గూడా రోబోటే ఉంది. మనకంతా తెలుసు. ఆ! ఇంకా మనం అన్నీ తెలుసుకొని గూడా మనం మారకపోతే, ఎవరైతే ఈ మార్పుకి లోను కాకపోతే ఖచ్చితంగా పెద్ద పరిణామాన్ని మనం చూడాల్సొస్తది. లక్కీగా ఒక్క పైసా పెట్టుబడి లేకుండా, సింగిల్ ఎన్‌పి ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా, అవునా? మినిమమ్ మనం కొనుక్కునే కలిగినటువంటి ఆ పీవీస్ మనం కొనుక్కొని, ఒక ఆరుగురిని గనక డెవలప్ చేసుకుంటే గనక, మనం 3 తరాలు వచ్చే జనరేషన్స్ చాలా హ్యాపీగా బతుకుతాయండి.
చూడండి సార్. ఇక్కడ ఏఐతో ఇక్కడ ఎవరు చెప్పారండి? బిల్ గేట్స్ అంటున్నాడు. బిల్ గేట్స్ అంటే తెలివిగల వ్యక్తే కదా! బిల్ గేట్స్ అంటే ఆ చదువుకున్న వ్యక్తే కదా! బిల్ గేట్స్ అంటే ప్రపంచంలో కుబేరుడే గదా! అవునా? బిల్ గేట్స్ అంటే తెలియని వ్యక్తి లేడు గదా! ఆ! ప్రపంచంలో వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్ గదా! ఆయనే అంటున్నాడు. ఏమంటున్నాడో చూడండి ఒకసారి. ఏఐతో నిరుద్యోగ సునామీ అంటున్నాడాయన. నిరుద్యోగం అనేది చాలా రాబోతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి అని. మరి అలాంటి వ్యక్తులే, చదువుకున్న వ్యక్తులే, అవునా? అడ్వాన్స్‌డ్‌గా ఉన్న వ్యక్తులే, అన్నీ తెలిసిన వ్యక్తులే మరి చెప్తా ఉన్నప్పుడు మనం ఇంకా అక్కడ కూర్చుంటే ఎట్లా అండి? కదా! మన పిల్లలకి నేను ఇంతకుముందన్నట్టుగా మీకు రూ. 1,00,00,000 అప్పున్నా సరే వెస్టైల్‌కి రండి వర్కౌట్ చేద్దాం. అట్లాగే మీకు 18 సంవత్సరాలు దాటిన పిల్లలు చూసారు గదా! మనం ఒక్కొక్క ఎన్ని కాలేజ్ ఇంజినీరింగ్ కాలేజ్ ఎన్నొస్తున్నాయి, డిగ్రీ కాలేజెస్ ఎన్నొస్తున్నాయి. అవునా? అట్లాగే ఎన్‌ఐటీ కాలేజెస్ ఎన్నున్నాయి, ఐఐటీ కాలేజెస్ ఎన్నున్నాయి. రకరకాల కాలేజీలకెళ్ళి కదా! కాలేజీలకెళ్ళి పట్టా పట్టుకొని బయటకొచ్చి వర్కౌట్ చేసుకుంటా ఉంటే మీకు తెలుసు కదా! ఎంత పెద్ద క్యూ లైన్ ఉంటుందో ఒక్కొక్కరు చూడండి. ఇక్కడున్నది చూడండి ఒక్కసారి. ఎంత పెద్ద క్యూ లైన్ ఉంది చూడండి. ఎంత పెద్ద మందున్నారు చూడండి. ప్యూన్ పోస్ట్‌కి పీహెచ్‌డీ, ఎంబీఏ గ్రాడ్యుయేట్‌ల. అసలు దీన్నేమంటారంటే ఇంగ్లీష్‌లో అండర్ ఎంప్లాయ్‌మెంట్ అంటాం మనం యాక్చువల్‌గా. అంటే మీనింగు ఎక్కువ క్వాలిఫికేషన్ ఉండి, తక్కువ జాబ్ చేసే వాళ్ళని మనం అండర్ ఎంప్లాయ్‌మెంట్ అని చెప్పేసి అంటాం. పీహెచ్‌డీ చేసిన వ్యక్తి అంటే ఎంత నాలెడ్జ్ ఉంటదండి. పీహెచ్‌డీ చేసిన వ్యక్తి ఒక ప్యూన్ జాబ్‌కి అప్లై చేస్తున్నాడంటే ఎంతగనం డబ్బు కోసం అని చెప్పేసి ఎంతగానో కష్టమైన పనులు మనకు రాబోతున్నాయో తెలుస్తా ఉందిగా. ఆలోచించాలి మనం. ఈ బిజినెస్ అనేది చిన్నది. ఇది యాక్చువల్‌గా ఇది బిజినెస్ అనకూడదు. వెస్టేజ్ ఈస్ నాట్ ఎ బిజినెస్. వెస్టేజ్ అంటే ఒక బాధ్యత ఇది. 3 తరాల బాధ్యత ఇది. వెస్టేజ్ అంటే ఇది బిజినెస్ కాదండి. ఒక 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 మనిషి ఒక కుటుంబాన్ని 30 సంవత్సరాల కన్నా ఎక్కువ కాపాడలేడు. ఎందుకంటే 30 సంవత్సరాలలో పెళ్లయ్యి పిల్లలొచ్చిన తర్వాత ఇంకొక 30 సంవత్సరాలు అంటే టోటల్‌గా 60 సంవత్సరాల వరకే ఆ కుటుంబాన్ని చూసుకోగలుగుతాడు. 60 సంవత్సరాలొచ్చిన తర్వాత పిల్లలు పెద్దగా పెరుగుతారు. తర్వాత పెళ్లిళ్లు చేస్తారు, పంపిస్తారు. మళ్ళా భార్యాభర్తలు మాత్రమే ఉండాలి ముసలోళ్ళు వీళ్ళు. వీళ్ళు బతకడమే కష్టమైతే రేపు సిట్యుయేషన్స్. సో, కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇంత చదువులు చదివి, ఇంత చేసినా కూడా ప్యూన్ జాబ్‌కి అప్లై ఉన్నారంటే నిజంగా ఎంత దారుణమైన సిట్యుయేషన్స్ రాబోతున్నాయి. ఆల్రెడీ వచ్చినాయో మనకర్థమైతుంది. ఇంకా మీకు చూపిస్తాను ఇది చూడండి. దీంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చాలా ఉన్నాయండి. మీకు అవన్నీ గూడా మీకు ఒకసారి చూపించాలనే ఉంది. దీంట్లో చూడండి బిజినెస్ మ్యాన్. అవునా? ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు దీంట్లో. అవునా? అట్లాగే కింద మనకు సైంటిస్ట్ ఉన్నాడు. అట్లాగే అడ్వొకేట్స్ ఉన్నారు. అంటే ఇప్పుడిప్పుడే స్లోగా ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే ఏంటో తెలుస్తా ఉంది ప్రపంచానికి. అంటే ఆల్రెడీ ప్రపంచానికి తెలుసు. కానీ ఇండియన్ ప్రపంచానికి 140,00,00,000 భారతదేశం 140,00,00,000 దాటినటువంటి భారతదేశంలో 10% పీపుల్ కూడా ఈ డైరెక్ట్ సెల్లింగ్ గురించి కూడా క్లారిటీగా లేదండి అసలు. 10% పీపుల్ కూడా. 10% పీపుల్ కూడా డైరెక్ట్ సెల్లింగ్ గురించి చాలా విషయాలు తెలియదు. సో, కాబట్టి ఇంకా 90% పాపులేషన్‌ని మనం కవర్ చేయాలంటే చాలా సంవత్సరాలు పట్టుద్ది గదా! సో, కాబట్టి రేపు కొన్ని కంట్రీస్ మీరు టాప్ 20 కంట్రీస్ ఒక్కసారి చెక్ చేసుకోండి. ప్రపంచం మొత్తంలోనే టాప్ 20 కంట్రీస్‌ని మనం గనక గమనించుకోగలిగితే దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా గాని, లేకపోతే ఇప్పుడు చైనా గాని, జపాన్ గాని, అవునా? ఈ జర్మనీ గాని టాప్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయి గదా! అవన్నీ ఒక్కసారి గమనించగలిగితే దాంట్లో దాదాపు 80-90% దాదాపు 80-90% ఆఫ్ ద సెక్టార్ డైరెక్ట్ సెల్లింగ్ మీదనే నడుస్తా ఉన్నాయి. ఆ ఎకానమీ గూడా. అటొక కంట్రీ గూడా డిపెండ్ అవుతా ఉంది డైరెక్ట్ సెల్లింగ్ మీద. రేపు ఫ్యూచర్‌లో గూడా ఇండియాలో గూడా అదే జరగబోద్ది. లక్కీలేందంటే ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి దాదాపు 400 నేను ఇంతకుముందు చూసినప్పుడు 400 ప్లస్ పీపుల్ ఎవరైతే ఉన్నారు గదా! వీళ్ళందరూ గూడా గుర్తుపెట్టుకోండి ఇండియాకి మనం మేలు చేసినట్టే. అవునా? ఇండియన్ ఎకానమీకి మనం మేలు చేసినట్టే. ఒక ఒక కంట్రీ గూడా డైరెక్ట్ సెల్లింగ్ మీద రేపు డిపెండ్ అయ్యేటువంటి సిట్యుయేషన్స్ రాబోతున్నాయి. సో, కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ మనం దీంట్లో ఉన్నాం. ఆల్రెడీ ఉన్నప్పుడు అవునా? దీని గురించి తెలుసుకున్నప్పుడు రేపు ఫ్యూచర్ కాదు ప్రెజెంట్. నేననేది ప్రెజెంట్ బిజినెస్ ఇది. రేపు అంటే వచ్చే తరాలలో ఇది మొత్తం కంప్లీట్ ఒక మన 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 ఇంట్లోనే ఒక భాగం అయ్యేటువంటి సిట్యుయేషన్స్ రాబోతున్నప్పుడు, ఇది రేపు ఫ్యూచర్ అని తెలిసినప్పుడు, ఇది ప్రెజెంట్ బిజినెస్ అని తెలిసినప్పుడు, ప్రెజెంట్‌గా మనం ఉన్నాం గదా! మనం ఏం జేయాలి అంటే, ఒక ఆరుగురిని డెవలప్‌మెంట్ చేసుకోవడమే గదా! కదా! ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి ఒక రీసెర్చ్ ఏం జెప్తది అంటే, ఒక పిచ్చోడికి గూడా 143 మంది పరిచయం ఉంటారండి.
బయట తిరిగేటువంటి పిచ్చోళ్ళని మనం చాలా చూస్తా ఉంటాం రోడ్ల మీద. ఈ 143 మంది 143 మందిని ఈ పిచ్చోడు గుర్తుపడతాడు. పరిచయం ఉంటది ఆయనకు. మినిమమ్. మరి మనకు గావాల్సింది ఎంతమంది జెప్పండి? మనకు గావాల్సింది ఒక ఆరుగురేగా. ఆరుగురిని కరెక్ట్‌గా, క్లారిటీగా మనం అర్థం చేసుకొని, ఈ బిజినెస్ ఇలా ఉంటదని జెప్పేసి, అవునా? వాళ్ళకి అర్థం జేపిచ్చి, క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ జేయగలిగితే, ఒక ఆరుగురిని మనం పుట్టినందుకు, ఒక ఆరుగురిని మార్చలేమా జెప్పండి? ఒక ఆరుగురికి ప్లాన్ జెప్పలేమా? ఒక ఆరుగురిని తీసుకొచ్చి క్లారిటీగా ఎక్స్‌ప్లనేషన్ జేయలేమా? ఓపికతోటి, కమిట్మెంట్ తోటి, క్లారిటీగా మనం చెప్పలేమా చెప్పండి? 100% జరుగుద్ది. ఎప్పుడు? మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసైడ్ అయినప్పుడు. మనం ఫస్ట్ మన మైండ్ సెట్ మార్చుకున్నప్పుడు. మనం యెస్, ఇది నా లైఫ్, ఇది నా జీవితం, ఇది నా పిల్లల జీవితం, ఇది నా కుటుంబం, మన కుటుంబ జీవితం, ఇది నా నా టీమ్ జీవితం అని జెప్పేసి ఎప్పుడైతే మనం డిసైడ్ అయినప్పుడు ఖచ్చితంగా ఆరుగురేంది 60 మంది ఈజీగా మన కింద 60 లెగ్గులేసుకునేటువంటి సిట్యుయేషన్స్ కూడా తీసుకెళ్ళొచ్చు మనం. 'సిద్ధార్థ్ సింగ్' సార్ లాంటి వాళ్ళకే, అవునా? 'సిద్ధార్థ్ సింగ్' సార్ లాంటి వాళ్ళకే దాదాపు 3000 లెగ్స్ ఉన్నాయి. 3000 లెగ్స్ 'సిద్ధార్థ్ సింగ్' సార్‌కున్నాయి మరి. మనకొక ఆరుగురిని మనం డెవలప్ చేయలేమా చెప్పండి? అనుకుంటే 100% అవుతదండి. కదా! ఇక్కడ మనం ఏంటంటే క్లారిటీగా ఫస్ట్ మనకో క్లారిటీ లేదిక్కడ. ఈ బిజినెస్ ఎందుకు చేస్తున్నామంటే పక్కనోళ్ళకి డబ్బులొస్తున్నాయి, లేకపోతే ఎంఎస్ సార్ గారికి 20,00,000 వస్తున్నాయి, లేకపోతే పాండు సార్ గారికి 13,00,000 వస్తున్నాయి, లేకపోతే అవునా? ఇట్లాగా సదిల్ సార్ గారికి 8,00,000 దాకా దాదాపు వస్తున్నాయని చెప్పేసి మనం ఎదుటి వాళ్ళని చూసి అనుకోని మనం వస్తున్నాం తప్ప, ఫస్ట్ మనకొక క్లారిటీ అనేది ఉండాలి. బీబీ మేడం గారికి దాదాపు 5,00,000 వస్తున్నాయి. చదువుకోలేని వ్యక్తులే ఈరోజు 5,00,000 సంపాదిస్తున్నప్పుడు, నేనిక్కడ క్లారిటీగా నేనొక 2 వీడియోస్ చూపిస్తా మీకు. అంటే ఎవరు ఈ బిజినెస్‌కి అర్హులు అని చెప్పేసి చాలామంది డౌట్‌ఫుల్‌గా ఫీల్ అయితారు. అవునా? ఫస్ట్ మనం డిసైడ్ అవ్వాలని జెప్పేసి మనం అనుకుంటున్నాం. కదా! మనం ఇప్పుడు చెప్పిన మన రకరకాల పేర్లు జెప్పేసి, రకరకాల లీడర్ల పేర్లు జెప్పేసి, వాళ్ళొచ్చింది వాళ్ళకి డబ్బులొస్తున్నాయి గాబట్టి మనం రావడం గాదండి. ఫస్ట్ మనమే డిసైడ్ అవ్వాలిక్కడ. మనమే డిసైడ్ అయ్యి, మనం గనక 24/7 ప్రాణం బెట్టి వర్కౌట్ జేస్తే, ఖచ్చితంగా మన టీమ్ అనేది 100% పెరుగుద్ది. ఎందుకంటే ఇది ప్రెజెంట్ బిజినెస్ ఇది. ఎందుకంటే బయట బోతే నీకు ఎన్ని జాబులు, సాఫ్ట్‌వేర్ జాబులు కొన్ని వందలు, వేలు జాబ్స్ మొత్తం తీసేస్తా ఉంది. బికాస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అవునా? సో, మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడు క్లియర్‌గా ఇప్పుడు బీబీ మేడం గారు రెండవ తరగతి చదువుకున్నారు. నాకన్నా ఎక్కువ మీకే తెలుసు. బీబీ మేడం గారిని నేను రీసెంట్‌గా మార్చి 8 తర్వాత నేను అక్కడ ఎక్కడ ఉప్పల్ డీఎల్‌సీపీలో కలిసాను నేను. మేడం నమస్కారం మేడం అని చెప్పేసి. కలిసిన తర్వాత చాలా సేపు ఒక పావుగంట సేపు నేను మాట్లాడాను మేడం గారితోటి. హ్మ్. మాట్లాడిన తర్వాత నాకు చెప్తా ఉన్నారు. వీఎఫ్‌లో గూడా మనకు మేడం గారు చెప్పారు. ఒక 5,000 తప్ప నాకు 5,00,000 అని జెప్పేసి. అంటే దీంట్లో చాలామంది అనుకుంటారు నాకు నాకు సబ్జెక్ట్ లేదు సార్, నాకు నాలెడ్జ్ లేదు సార్, నాకు చెప్పడం రాదు సార్ అని జెప్పేసి చాలామంది అనుకుంటా ఉంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఇది ఇక్కడ మనకు లోపల పట్టుదల ఇంతకుముందు మనం డిసైడ్ అయితాం గదా! ఆ పట్టుదల చాలా ఇంపార్టెంట్ మనకి. ఎప్పుడైతే మనం దీన్ని నేను చెయ్యాలి, ఖచ్చితంగా ముందుకెళ్ళాలి. నాకంటూ ఒక ఐడెంటిటీ, నాకంటూ ఒక గుర్తింపు, లేకపోతే నేను ఒక స్పెషల్‌గా క్లారిటీగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అనే గుణంతోటి మనం ఉంటే 100% టీమ్ అయితదండి. ఇక్కడ చాలామంది నాకు చదువు లేదు గదా సార్, నాకు చదువు రాదు గదా సార్ అంటే, మరి బీబీ మేడం గారికేం రెండో తరగతి చదువుకున్నారు. 8,000 జీతానికి 15 సంవత్సరాలు చేస్తే, మరి ఇక్కడ 3, 3.5 సంవత్సరాలకి, 4 సంవత్సరాలకి మరి 5,00,000 దాకా ఎళ్ళిండ్రు గదా! ఒకసారి నేను నేను ఆల్రెడీ మీకు తెలిసిన వీడియోనే పెట్టిన తర్వాత ఇంకొక ఎడ్యుకేటెడ్ పర్సన్ పెడతా. ఇప్పుడు మేడం గారు అన్‌ఎడ్యుకేటెడ్. అవునా? అంటే రెండో తరగతి చదువుకున్నటువంటి ఒక అన్‌ఎడ్యుకేటెడ్ పర్సనే మరి 5,00,000 సంపాదిస్తున్నప్పుడు మీకు తెలుసా? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ముర్ముర్ గారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నెలకు 5,00,000. మరి ఎవరు గ్రేట్ ఇక్కడ? చెప్పండి. బీబీ మేడం గారు గ్రేటా? లేకపోతే ప్రెసిడెంట్ గ్రేటా? ఏమి చదువుకోలేనటువంటి అవునా? బీబీ మేడం గారు ఈరోజు మరి 5,00,000 సంపాదిస్తే, చదువుకొని పీహెచ్‌డీలు ఉన్నటువంటి వ్యక్తి మనకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక లేడీ గూడా ఈరోజు 5,00,000 సంపాదిస్తున్నారు. మరి హూ ఆర్ ద గ్రేట్ పర్సన్ అండి? అంటే ఎక్కడ ఉండి మనం వర్క్ చేస్తే మనం డబ్బులెక్కువొస్తాయి అనే క్లారిటీ మనకుండాలి. అంటే తక్కువ డబ్బులున్న దగ్గర మనం పని జేస్తున్నామా? ఎక్కువ డబ్బులొచ్చే దగ్గర పని జేస్తున్నామా? చాలా మంది చాలా జాగ్రత్తగా ఆలోచించండి ఈ క్వెషన్‌ని. డబ్బులు ఎక్కడ ఎక్కువున్నాయో అక్కడ పని జేయాలా? అవునా? డబ్బులు లేని దగ్గర పని జేయాలా? బట్ మనం జూడండి, డబ్బులు లేని దగ్గరనే పొద్దున్న నుండి సాయంత్రం వరకు జాబ్ జేసుకుంటా పని జేస్తున్నాం. ఇలా డబ్బులున్నాయి బాబు ఒక రోజు 2 గంటలు వర్క్ జేసుకోండి, 3 గంటలు వర్క్ జేసుకోండి, మీటింగ్ రండి అని జెప్పేసి అన్నా గూడా, ఇక్కడ వర్క్ జేయట్లే మనం. అందుకే చాలామంది అవునా? ఎందుకు నాకు డబ్బులు రావట్లేదు సార్ అని జెప్పేసి చాలామంది బాధపడతారంటే, అసలు ఎక్కడ పని జేయాలో మనకసలు ఫస్ట్ క్లారిటీ ఉండాలిగా. డబ్బులున్న దగ్గర పని జేస్తున్నామా? లేని దగ్గర పని జేస్తున్నామా?
పొద్దున సాయంత్రం వరకు జాబ్. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ కూడా పొద్దున సాయంత్రం వరకు నైట్ ఔట్ కూర్చొని వర్క్ చేస్తున్నారు. మరి పీహెచ్‌డీ చేసిన వ్యక్తులు గ్రేటా? ఇక్కడ జస్ట్ 2 ఎక్స్‌ట్రార్డినరీ చదువుకున్న వ్యక్తి కదా! ఒక డిస్ట్రిక్ట్‌కి ద ఫస్ట్ మ్యాన్ ఆఫ్ డిస్ట్రిక్ట్ అని చెప్పేసి అంటాం మనం. అంటే ఒక డిస్ట్రిక్ట్‌కి ఫస్ట్ మెయిన్ పర్సన్ ఎవరు అంటే కలెక్టరే కదా! డిప్యూటీ కలెక్టర్‌గా ఉన్నటువంటి వీరే మరి ఆహ్, ఆహ్, రీ వినడం అయితే నా ఫ్యామిలీ టైం కేటాయించలేకపోతున్నా. నా పిల్లలకి నేను కేటాయించలేకపోతున్నాను. ఇంత చదివి, ఇంత ఎడ్యుకేటెడ్ అయ్యి, ఇంత జాబ్ ఉన్నప్పటికీ కూడా దీని వాళ్ళకి నేను సమయం కేటాయించలేకపోతున్నా అని చెప్పేసి రీసెర్చ్ చేసుకుంటే, ఏ ఇండస్ట్రీ బెటర్ ఉంటది అని చెప్పేసి ఆలోచించుకున్న తర్వాత, అప్పుడు ఒక డైరెక్ట్ సెల్లింగ్ అయితేనే రేపు ఫ్యూచర్ ఉంటది. రేపు నా పిల్లలకి భవిష్యత్తు బాగుంటదని చెప్పేసి అనుకోని, దాంట్లో ఏ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అయితే బాగుంటది, ఏ కంపెనీ అయితే బాగుంటదని చెప్పేసి అనుకోని, అప్పుడు గౌతమ్ బాలయ్య గారి దగ్గరికెళ్ళి తను జాబ్‌కి రిజైన్ చేసిన తర్వాత ఇప్పుడు దాదాపు 7, 8 లక్షలు సంపాదించుకుంటున్న వ్యక్తులు మరి దీంట్లో ఉన్నారు కదా! ఇటు చదువుకున్న వ్యక్తులున్నారు, చదువుకోలేని వ్యక్తులున్నారు, గుడ్డి వాళ్ళు, మూగ వాళ్ళు, కుంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారండి. కదా! మనం ఇంకా ఆలోచించుకొని ఇంకా వర్కౌట్ చేద్దాం చూద్దాం అంటే ఎంత దూరం వెళ్తది చెప్పండి. సరే నేను ఈ వీడియో మాత్రం ప్లే చేస్తాను. చూడండి ఒకసారి. ఏయ్ అరవకుర్రా. సార్ వాయిస్ రావట్లేదు. ఆడియో రావట్లేదు. అరవటానికి కాదు రావాలి. జస్ట్ 1 మినిట్ సార్. 1 మినిట్. సైలెంట్ ఉన్నాను. में थी एज ए डिप्टी कलेक्टर मेरी पहली पोस्टिंग हुई। जब जॉब में मैं आया तो मुझको लगने लगा जॉब से सिर्फ जरूरतें पूरी हो सकती है, सपने नहीं। और मैंने उस समय से सर्च करना शुरू किया कोई ऑल्टरनेटिव। डायरेक्ट सेलिंग के बारे में मुझे पता चला 2015 में वेस्टिज के ब्रांच ऑफिस में मैंने प्लान देखा। मुझको समझ में आ गया था कि ये सही प्लेटफॉर्म है और यहाँ सपने पूरे हो सकते हैं। యాహ్! విన్నారు కదండీ. డిప్యూటీ కలెక్టర్‌గా నేనొచ్చిన తర్వాత నేను దీంట్లో నా నా డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోలేకపోయాను. కాబట్టి నా డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ కావాలంటే నేనొకటి వేరే ఒక సెక్టార్‌ని ఎంచుకోవాలి. ఏది ఎంచుకోవాలంటే ఒక డైరెక్ట్ సెల్లింగ్‌ని ఎంచుకున్నాను. దాంట్లో నేను మేనేజ్‌మెంట్ దగ్గరికెళ్ళి నేను ఐడీ తీసుకొని నేను ముందుకెళ్ళాలని చెప్తా ఉన్నాను. హి ఈస్ ఎ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ కదా! కలెక్టర్ అంటే డిప్యూటీ కలెక్టర్ అంటే కలెక్టర్ తర్వాత నెక్స్ట్ పోస్టే. అంటే అంత ఎడ్యుకేటెడ్ పర్సనే దీంట్లోకొచ్చినప్పుడు బీబీ మేడమ్ లాంటి వ్యక్తులే దీంట్లోకొచ్చినప్పుడు చాలా ఇప్పుడు మీకు వెబ్‌సైట్ చూస్తా ఉంటాం మనం. రకరకాల మీరు యూట్యూబ్‌లో గనక, హిందీలో గనక చూడగలిగితే గుడ్డి వాళ్ళు గూడా ఈరోజు 3.5 లక్షల పైచిలుకు సంపాదించే వ్యక్తులున్నారు వెబ్‌సైట్‌లో. గుడ్డి వాళ్ళకి ఎవరైనా జాబ్ ఇస్తారండి? ఇచ్చినా సరే 3.5 లక్షలు వచ్చేటువంటి సోర్స్ ఉందా? కాళ్ళు లేని వాళ్ళకి కూడా ఈరోజు కొన్ని లక్షలు సంపాదించే వ్యక్తులున్నారు. అలాంటి వాళ్ళకి సోర్స్ ఉందా ఎక్కడైనా బయట? మరి మనం ఎందుకు డిసైడ్ అవ్వట్లేదనేది ఒక్కసారి క్వెషన్ ఏసుకోవాలి. ప్రశాంతంగా కూర్చున్న తర్వాత ఇవన్నీ ఎన్ని జూమ్‌లు మీటింగ్‌లిన్నా, ఎన్ని బూట్ క్యాంపులిన్నా, ఎన్ని రకరకాల వన్ డే వర్క్‌షాప్స్‌లు చేసినా, లేకపోతే ఈ ఈ ఈ డీఎల్‌సీపీ మీటింగ్స్ చేసినా సరే, మనకు అర్థమయ్యే పాయింట్ 2 అర్థం కావాలి క్లారిటీగా మనకి. ఏమర్థం కావాలి? ఒకటి నేను కొనుక్కోవాలి ప్రతి నెల. ప్లస్ రెండో పాయింట్ నా కింద ఒక 6 కొనుక్కునే వ్యక్తులు కావాలి. ఎవరికి వాళ్ళు ఈ మాట అనుకుంటే బిజినెస్ అనేది అంటే బాధ్యత అనేది తొందరగా అయిపోద్ది మనకి. అంతే కదండీ! చూడండి ఒకసారి క్లియర్‌గా మనం నెలకు కొనుక్కుంటాం. 100 పీవీ కొనుక్కుంటే 100 పీవీ సీఎన్సీ మనం చేసుకుంటాం. మన కింద ఒక్కొక్క లెగ్‌లో మనం పరిచయం చేసిన వ్యక్తులు ముఖ్యంగా మనం పరిచయం చేసిన వ్యక్తులు అంటే ఒక మనిషి 6కి రెస్పాన్సిబిలిటీ అయితే, ఒక మనిషి 6ని ఒక బాధ్యతాయుతంగా క్లారిటీగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి, మీరు గూడా నా లెక్కనే మీరు కొనుక్కోండి. మీ కింద ఒక 6 తెచ్చుకోండి అనే స్లోగన్ గనక తీసుకొని మన టీమ్‌ని డెవలప్‌మెంట్ చేసుకోగలిగితే దీంట్లో అసలు నాలెడ్జ్‌తో సంబంధమే లేదు. సార్ నాకు మాటలతో సంబంధమే లేదు. కదా! నేను ఎడ్యుకేటెడే గాదు సార్. నాకు చెప్పడమే రాదు. దాంతో సంబంధమే లేదు. నువ్వు కొనుక్కో నీ కింద నువ్వు పరిచయం చేసిన ముఖ్యంగా ఏందంటే నువ్వు పరిచయం చేసిన
వ్యక్తులు ఒక 6 ఉంటే సరిపోద్ది అనే క్లారిటీ ప్రతి ఒక్కరికి వస్తే, ప్రతి ఒక్కరు అనుకుంటే నీ టీము ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం ఎవరైతే ఫాలో అవుతారో నీ కింద ఒక 6 అవునా అవునా అది 1 మంత్ పట్టొచ్చు, 2 మంత్స్ పట్టొచ్చు, 3 మంత్స్ పట్టొచ్చు, 6 నెలకొక్కరిని వేసుకున్నా చూడండి, నెలకొక్కరిని నీకు టీంలో ఒక్కొక్క లెగ్లో ఒకరిని వేసుకున్నా సరే 6 నెలలు పడుతుంది 6 రావాలంటే. అట్లనే ఒక్కొక్కరు అనుకున్నా సరే మీరు గమనించండి, ఎవరికి వాళ్ళు ఒక 6 గనక వాళ్ళ కింద ఒక్కొక్క లెగ్గును వేసుకొని వాళ్ళకి ఇదే గనక డూప్లికేషన్ గనక చేయగలిగితే కరెక్ట్గా 1 ఇయర్ లోపు వచ్చేసరికి 2 lakhs వస్తాయండి. ఎంత సింపుల్ బిజినెస్. దీనికి ట్రైనింగ్స్ అవసరం లేదు అవునా, లేదంటే దీనికి మీటింగ్స్ చెప్పడం అవసరం లేదు. ఇది క్లారిటీ రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను ఇంకా రీసెంట్ చేసిన ప్రకారం ఏంటంటే ప్రతిసారి నేను 3 పాయింట్లు చెప్తా ఉంటాను. ఓకే, అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మీటింగ్ రావాలి. సెకండ్ పాయింట్ ఏంటి, మనతో మన టీంని మీటింగ్ తీసుకురావాలి. థర్డ్ పాయింట్ ఏంటి, మనమే మీటింగ్లు కండక్ట్ చేయాలి. ఎంత సింపుల్ ఉంది ఇది. అంటే ఇప్పుడు నేనేం చేయాలి, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీటింగ్ రావాలి, రైట్. తర్వాత ఏం చేయాలి, నెక్స్ట్ నా టీంని మీటింగ్ తీసుకురావాలి. తర్వాత ఏం చేయాలి, నేనే నా టీంకి మీటింగ్ కండక్ట్ చేయాలి. దిస్ ఈజ్ ఓన్లీ ద ఫార్ములా, ఇంతకన్నా ఎక్కువ ఏం లేదండి. అక్కడ ఏం తెలుస్తుంది మనకు, నువ్వు కొనుక్కో, నీ కింద 6 కొనుక్కునే వ్యక్తులు తయారు చేయి. ఇంతకన్నా బిజినెస్ ఏమన్నా ఉందా? నీకు ఎల్ఓబి క్యాలిక్యులేషన్స్ అవసరం లేదు అవునా, ఆటోమేటిక్గా పడుతూనే ఉంటాయి. అది కంపెనీ చూసుకుంటే క్యాలిక్యులేషన్ మొత్తం కూడా. ఆ స్కేల్ ఫ్యాక్టర్ అవసరం లేదు అవునా, అయితే మినిమం గ్యారంటీ అవసరం లేదు. లేదా కింద దాంట్లో దీనికి కార్ ఫండ్కి స్కేల్ ఫ్యాక్టర్ ఏంది, ఎప్పుడు పడతాయి, ఇవన్నీ ఏం అవసరం లేదండి. ఈ సైడ్ వాల్యూమ్తో ప్రాబ్లమే ఉంటుంది మనకి కదా. చాలా మందికి వెస్టేజ్లో ఎందుకు ఆగిపోతారో తెలుసా? వాళ్ళు ఈవెన్ స్టార్ అయినా సరే, డైమండ్ అయినా సరే ఎందుకు ఆగిపోతారంటే బికాస్ ఆఫ్ సైడ్ వాల్యూమ్. ఆ సైడ్ కనుక కాకపోతేనే వాళ్ళు ఆగిపోతారు, అంతే కదా. వచ్చింది డబ్బు కోసం, ప్రయత్నం చేస్తారు కొంతవరకు, అది ఇది అని చెప్పేసి కొన్ని మీటింగ్లు విన్న తర్వాత మంచి మోటివేట్ అవుతాం, కొంత వర్క్ చేస్తాం, తర్వాత కొంత టక్క మనం బ్రాంజులు అవుతాం, సిల్వర్ అవుతాం. కొంత దూరం వచ్చిన తర్వాత మనకు సైడ్ ప్రాబ్లం అవుతూ ఉంటుంది. ఈ సైడ్ ప్రాబ్లం అనేది రాకుండా ఉండడానికి చేయాల్సిన పని ఏంటంటే, నీ కింద ఎవరికి వాళ్ళు అనుకోవాలి, నా కింద కొనుక్కుని నెలకు నా కింద ఒక్కొక్క లెగ్గులో నేను జాయిన్ చేసిన వ్యక్తులు ఖచ్చితంగా కొనుక్కునే వాళ్ళు ఉండాలి. ఒక 6 ఒక్కొక్క లెగ్గులో ఒకరు. అట్లా అనుకొని చేయండి. అసలు సైడ్ వాళ్ళతో సంబంధమే లేదు మనకి. దీనిలో చదువుతో సంబంధం లేదు, క్యాలిక్యులేషన్స్తో సంబంధం లేదు. దాని చాలా స్థాయిలో చాలా డెప్త్ ఉంటుంది అసలు. అదంతా అవసరం లేదు అవునా. గుర్తుపెట్టుకోండి, ఇంత ఈజియెస్ట్ బిజినెస్ ఉంది మనకి. ఇది మనం చేయట్లేదండి అసలు అవునా. అసలు ఇన్సూరెన్స్ కూడా ఉంది మనకి తెలుసా. ఒక్కొక్క లెవెల్కి ఒక్కొక్క ఇన్సూరెన్స్ ఉంది. ఆ డబ్బులు వస్తాయని చెప్పేసి చాలా మందికి తెలియదు. చాలా మంది ఇన్సూరెన్స్ నేను ఇప్పుడు ఎల్ఐసి అని ఇంకోటని చేసుకుంటే మంచిదే. కానీ మనం బతికుండగానే చచ్చేంత వరకు డబ్బు వచ్చేటువంటి ఛాన్స్ ఎక్కడ ఉంది చెప్పండి. ఇన్సూరెన్స్లు అంటే ఇంకోటి మనం చచ్చిపోయిన తర్వాత డబ్బులు వస్తాయి ఇంటికి అవునా. ఇక్కడ నువ్వు చచ్చిపోయేంత వరకు కూడా డబ్బులు ఉన్నాయి కదా. ఎంత ఈజీ బిజినెస్ అండి. అంటే ఫస్ట్ మనకి క్లారిటీ రావాలి. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది అసలు ప్రపంచంలో ఎట్లా పోతుంది. ఎవరన్నా సరే మీరు గమనించండి, ఎవరన్నా సరే మన ముందట 5 సంవత్సరాలు యాక్టివ్గా ఉన్న లీడర్. యాక్టివ్ అంటే గుర్తుపెట్టుకోండి, మీటింగ్ రావాలి, మన టీంని తీసుకురావాలి, తర్వాత వాళ్ళే మీటింగ్ చేయాలి. ఇలా ఉన్న వ్యక్తిని యాక్టివ్ లీడర్ అంటాం మనం. ఈ యాక్టివ్ లీడర్ ఎవరైతే వెస్టైలో ఉన్నారో వాళ్ళని ఒక్కసారి 5 సంవత్సరాలు ఉన్న వ్యక్తిని గమనించండి మీరు. 5 సంవత్సరాలున్న మన కళ్ళ ముందు ఉన్నటువంటి అప్లైనర్స్ లేదా వేరే టీం వాళ్ళను, ఇంకో టీం వాళ్ళను, వెస్టేజ్ అని ఎవరైనా సరే ఇండియా మొత్తంలో 5 సంవత్సరాలు యాక్టివ్గా ఉన్న వ్యక్తిని ఒక్కసారి చూడండి. వాళ్ళకి కనీసం 3 నుండి 5 లక్షలు ఉంటాయి. మరి అవునా, 5 సంవత్సరాలు మనం ఉంటే మనకు కూడా వస్తాయి కదా యాక్టివ్గా. సో ఇది క్లారిటీ రావాలి కదా మనకి, అంతే కదా. యాక్టివ్గా మనం ఉంటే మనకు వస్తాయి, కంపల్సరీ వస్తాయి. సో కాబట్టి ఇక్కడ అంత డబ్బు మరి ఒక 3 సంవత్సరాలలో లేదా 5 సంవత్సరాలలో మనకి ఒక 3 లక్షలు ఇచ్చేటువంటి మనలాంటి జాబ్ ఇచ్చేటువంటి ఛాన్స్ ఉందా? గవర్నమెంట్ పీపులే, పోలీస్ డిపార్ట్మెంటే, లేకపోతే రకరకాల సెక్టార్లు ఉన్న వ్యక్తులే వాళ్ళు వచ్చి బిజినెస్ ఇది చేసుకుంటారు కదా. సైడ్ సోర్స్ ఆఫ్ లక్షల కొద్ది డబ్బు సంపాదిస్తున్నారు కదా. పురుషోత్తం సార్ లాంటి వాళ్ళే దాదాపు 20 లక్షలు సంపాదిస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్. మా అప్లయన్స్ జనరల్ సార్ కూడా దాదాపు 2 లక్షల పైచిలుకు. అతని పైన అప్లయర్ మాకు సర్వన్ సార్ ఉన్నారు, అతను కూడా దాదాపు 5 లక్షల పైచిలుకు సంపాదిస్తున్నారు. మరి వీళ్ళంతా డిపార్ట్మెంట్ గవర్నమెంట్ సెక్టార్ వాళ్ళ వీళ్ళంతా కూడా. అంటే మీరు చూడండి, అందుకే నేను ఏమంటున్నానంటే ఇలాంటి మనం చాలా మంది నేను ఇన్సూరెన్స్ చేశాను సార్ అని చూడండి. ఎవరైనా సరే ప్రశాంతంగా హ్యాపీగా మనం ఆలోచించుకొని ఒక పిల్లవాడికి బర్త్డే అప్పుడు కనీసం ఒక 10-15 వేలు పెట్టి ఒక సైకిల్ కొనివ్వగలిగేటువంటి స్తోమత ఉందండి మనకి. ఎందుకంటే మనం ఇంతకుముందు అనుకున్న 100 కోట్ల మంది దగ్గర డబ్బులు లేవు.
కదా! మన ఆలోచన ఏందంటే ఈ నెక్స్ట్ మంత్ కనీసం ఇంత పెట్టుకొనిస్తే నెక్స్ట్ మంత్ వస్తది కదా! అని ఆలోచన. పిల్లవాడు లేదా పాపకి బర్త్‌డేకి ఒక మంచి అడిగిన డ్రెస్ కొనిచ్చేటువంటి కెపాసిటీ ఉందా మనకి చెప్పండి? మనం ఒక హోటల్‌కి తీసుకెళ్ళినా సరే ఒక మంచి లగ్జరీ ఫుడ్ వాడు ఏది కావాలన్నా పాపలు మన ఫ్యామిలీ ఏది కావాలంటే తినేటువంటి అవకాశం ఉంది మన దగ్గర. కాబట్టి ఇప్పుడైనా సరే సోర్స్ దొరికింది. వెస్టేజ్ లాంటి బిజినెస్ మీరు భూతద్దం పెట్టి ప్రపంచం మొత్తం తిరిగినా సరే ఇలాంటి ఒక అవకాశం మనకు దొరకదండి. వెస్టేజ్ అనేది ఒక అవకాశం మనకిచ్చింది. దిస్ ఈస్ గివెన్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఇది మనకి. ఈ అవకాశాన్ని ఎవరైతే కరెక్ట్‌గా సద్వినియోగపరుచుకుంటారో అవునా 100% వాళ్ళు ముందుకెళ్తారు. ఎవరు ముందుకెళ్లరు అంటే ఇంతకుముందు చెప్పినట్టు సైడ్ వాళ్ళని మెయిన్ ప్రాబ్లమ్ సైడ్ వాళ్ళమే. అది చూసుకోవాలంటే 6 నీ కింద కొనుక్కునే వ్యక్తులను చూసుకో. సింపుల్ ఇదే కనుక ఫాలో అయితే సరిపోద్ది. సో, కాబట్టి ఇన్ని సోర్సెస్ ఉన్నాయండి. ఒక్కసారి మన మైండ్ సెట్ ఎట్లా మార్చుకోవచ్చో నేను ఒక చిన్న వీడియో చూపిస్తాను చూడండి. ఈ వాటర్ బాటిల్ ధర ఎంత ఉంటుంది? ఒక 10 రూపాయలు ఉంటుంది. ఇందులో ఏముంది? నీరుంది. మరి ఈ బాటిల్లో ఈ నీరు బదులు నేను పాలు పోస్తే ఈ బాటిల్